సో మనం వచ్చేసాం మాదాపూర్లో ఉన్నటువంటి దృశ్య మేకప్ స్టూడియో అండ్ ట్రైనింగ్ అకాడమీ. సో ఇంతకుముందు మనం మాట్లాడేసాం కదా, వేణు గారు కూడా మనతో పాటు ఉన్నారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఇది హెయిర్ స్టూడియో ఓకే. సో హెయిర్ స్టూడియో అండి. ఇంతకుముందు మనం మేకప్ చూసాం కదా, ఇప్పుడు హెయిర్ ఎలా చేస్తారు, ఎన్ని స్టైల్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి అన్నది ఇప్పుడు మనకు చూపించబోతున్నారు. సో వేణు గారు మీరే చెప్పాలి మీ హెయిర్ స్టూడియో గురించి. డిఫరెంట్ గా మన దృశ్య మేకప్ ట్రైనింగ్ 25-30 హెయిర్ స్టైల్స్ ఉంటాయి మేడం. 25-30 హెయిర్ స్టైల్స్ అంటే ఇప్పుడు పార్టీ పేర్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి, మోడల్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి, సెలబ్రిటీ హెయిర్ స్టైల్స్ ఉంటాయి, అలాగే మనకు బ్రైడల్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి, తర్వాత మనకు ఫ్యాషన్ షోస్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి, ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి. అప్పటికప్పుడే స్పాంటేనియస్ గా ఒక ఫేస్ డిజైనింగ్ ని ఒక హెయిర్ తో మోల్డ్ అంటే ఒక బ్రాడ్ ఫేస్ ఉంటే దీన్ని హెయిర్తోనే ఎలా కవర్ చేయాలి, వాళ్ళకి ఎలా లుక్ తీసుకురావాలి అంటే హెయిర్ డిజైనింగ్ కూడా మా స్పెషల్ ఆర్కే ఫిలిం ఇండస్ట్రీ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ బేబీ సినిమా హీరోయిన్ కి, అలాగే అనసూయ గారికి, ఇంత ముందుకు చాలా మంది, రోజా గారికి, రష్మి గారికి, ఇట్లా అందరికి కూడా పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ గా చేశాడు. ప్లస్ జెంట్స్ అండ్ లేడీస్ ప్లస్ ప్రొఫెషనల్స్ ఇక్కడ చేస్తున్నారు అనమాట. ఓకే. ఓవరాల్ గా అంటే హెయిర్ స్టైల్ నేర్పించడం అంటే బేసిక్స్ ఏముంటాయి ఇక్కడ? బేసిక్స్ అంటే మనకు హెయిర్ లోన అంటే బ్రైడల్ వే నుంచి మనం స్టార్ట్ చేస్తాం, ట్రెడిషనల్ స్టార్ట్ చేస్తాం, క్లాసికల్ ఉంటాయి కదా, క్లాసికల్ గెటప్స్ అట్లా డిఫరెంట్. సో ఆర్కే గారు సెలబ్రిటీస్ కి చాలా మందికి చేశారు కదా, ఆ నాలెడ్జ్ ఎట్లా ఉపయోగపడుతుంది మీకు ఇక్కడ? యాక్చువల్లీ వీళ్ళకి కొత్త వాళ్ళకి చూపించడానికి కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే నా వర్క్ని ఇంకా కొంతమందికి స్ప్రెడ్ చేయడం కానీ, వాళ్ళకి చూపించడం కానీ, సో ఎలా చేయాలి ఏంటి, మనకు వాల్యూమ్ ఎలాగా, ఫేస్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటి, మిషనరీ కూడా ఎలా వాడాలి, అంటే క్రింపర్ కూడా అందరికి వాడాలా లేదా, సో మనకి అవన్నీ చూపించుకోవడానికి వేవ్ కల్స్లో చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి. సో మిషనరీతో యూజ్ చేసేది, సో దాన్ని కూడా చూపించడం కానీ చేయడం బాగా ఇది అనిపిస్తుంది. సో ఫినిషింగ్ వర్క్ అనేది అవుట్లుక్ వచ్చేసరికి నీట్గా ఉండాలి. సో ఆ విధంగా చూపించడం అనేది నాకు కూడా కొంచెం బాగా అనిపిస్తుంది. వీళ్ళు కూడా బాగా చేస్తున్నారు. సో అది మనకి ఇది అవుతుంది. స్టూడెంట్స్ వైజ్ నుండి ఎలా ఉంటుంది వాళ్ళ రెస్పాన్స్, వాళ్ళు నేర్చుకునే విధానం అంతా? చెప్పిందని మాక్సిమం క్యాచ్ చేస్తున్నారు. సో అది వాళ్ళు క్యాచ్ చేసినప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తుంది. సో మనం చెప్పిన దాన్ని పదే అడగకుండా ఇంకా ఇది చేయకుండా సో క్యాచ్ చేసి తీసుకొని చేస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే నా వరకు కూడా వాళ్ళు చేయగలుగుతున్నారు. సో హ్యాపీ వాళ్ళు కూడా బయట దర్శనవడానికి. సో ఇప్పుడు మేకప్ హెయిర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎలా ఉండాలన్నా, మన కాన్ఫిడెన్స్ బిల్డ్ కావాలన్నా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, సో కెరియర్ వైజ్ వీళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ ఉపయోగపడతాయి? ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ అయింది బ్యూటీకి సంబంధించింది స్టార్ట్ అయింది. సో మనము ఒక వెడ్డింగ్కి వెళ్తున్నాం అంటే ఓన్లీ బ్రైడ్ కాకుండా బ్రైడ్కి సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్ కానీ, గ్రూమ్ సైడ్ కానీ, సో పోతారు, అందరూ రెడీ అవుతున్నారు. సో అందరూ చేసుకోవడానికి బిజినెస్ పరంగా కానీ వాళ్ళకి చాలా గ్రోత్ ఉంది. నెక్స్ట్ ఇంకా విలేజెస్లో కూడా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఓన్లీ టౌన్లలో ఉంది, నెక్స్ట్ విలేజెస్లో కూడా చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు నేర్చుకోవడం వల్ల ఏంటంటే చాలా హ్యాపీగానే ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళు లర్న్ అవ్వడానికి కూడా, చేసుకోవడానికి కానీ, ఎంతమంది వచ్చినా కూడా బాగా బిజినెస్ పరంగా కానీ వాళ్ళు చేసుకోవడానికి కానీ ఏదైనా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఏ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది సార్ ఇప్పుడు మీరు నేర్పించే ట్రైనింగ్? ఏ సెక్టార్స్ లో ఉపయోగపడుతుంది అంటారు? అదేంటి వెడ్డింగ్సే కాకుండా మనకి ఇప్పుడు బేసిక్గా షూట్ వైజ్ కూడా చేసుకోవచ్చు. వీళ్ళు బయట పార్టీ వేర్ చేసుకోవచ్చు. పార్లర్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. మోస్ట్లీ కొంతమంది ఏంటంటే ఇప్పుడు మేకప్ ఆర్టిస్టులు ఇంటికే వెళ్ళకపోయినా కూడా మనం ఒక సెలూన్ టైప్ ఓపెన్ చేసుకొని పార్లర్ పెట్టుకున్నాం అనుకోండి, అందులోకి వచ్చి రెడీ వెళ్ళిపోతారు. సో అక్కడ కూడా చేసుకోవచ్చు. బయట కూడా మనం ఓపెన్ చేసుకున్నప్పుడు కూడా ఈజీగా మనకి ఉంటుంది. సో వాళ్ళ ఇంటికే వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా వచ్చి రెడీ వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా కూడా మనకి యూజ్ అవుతుంది. ఎన్ని రోజులు పడుతుంది వీళ్ళకి కంప్లీట్ గా హెయిర్ నాలెడ్జ్ అంతా రావడానికి? హెయిర్ నాలెడ్జ్ అంటే మాక్సిమం 20 days to 30 వరకు అనేది కంపల్సరీ. ఎందుకంటే బేసిక్స్ అనేది కంపల్సరీ ఒక 10 to 15 days కంపల్సరీ ఉంటుంది. సో వాళ్ళకి పిన్నింగ్ కానీ ప్రాపర్ గా ఎలా పెట్టుకోవాలి ఏంటి, వాళ్ళకి హెయిర్ కొంతమందికి తెలియదు, వాళ్ళు పట్టుకోవాలని కానీ చేయడానికి కానీ మిషనరీ చాలా హీట్ ఉంటుంది. సో దాన్ని కూడా చాలా కేర్ఫుల్ గా యూజ్ చేయాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్. ఒక 15 days వరకు కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి. దాని తర్వాత వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఒక 30 to 40 days లోపు ఫుల్ ప్రెజెంట్ నేర్చేసుకుంటారు. ఓకే. అంటే ఇక్కడ లోకల్ నుంచే కాకుండా నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా బాగా వస్తారంటే కదా మీ అకాడమీకి? అదేండి. ఎలా వచ్చి నేర్చుకుంటారు వాళ్ళు?
వాళ్ళు అదే అండి మన 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 చూసేసుకొని మన సైట్ని సో వచ్చేసి అడుగుతున్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఒక 5 days విజిట్ చేసేసి చూసుకొని వాళ్ళకి ఓకే మేము చేసుకోగలుగుతాము, మాకు ఇక్కడ వర్క్ ఉంది, నేర్పించేంత వాళ్ళకు ఉంది ఫ్యాకల్టీస్ అనుకుంటేనే సో వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అవుతున్నారు. దెన్ వాళ్ళు కూడా చెప్పింది వినేసి చాలా నీట్గా చేసుకుంటున్నారు. ఇప్పుడు బయట కూడా అవైలబుల్ ఉందో లేదో సో మన దగ్గరకు వస్తున్నారు అవుట్ నుంచి, మనకు హాస్టల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ స్టే అవుతున్నారు, దెన్ నేర్చుకుని వెళ్తున్నారు. సో హెయిర్కి సంబంధించి మీరు ఎట్లాంటి టెక్నిక్స్ వాడతారు అండ్ జాగ్రత్తలు ఎట్లా తీసుకుంటారు ఇక్కడ? జాగ్రత్త అంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగండి. కొంతమందికి హెయిర్ వాల్యూమ్ లేని వాళ్ళకేమో ఫినిషింగ్లో ఉన్న కానీ మనకి కొన్ని వాడాల్సి వస్తుంది. సో స్ప్రేలు కానీ లేకపోతే వాల్యూమ్ పౌడర్. దెన్ అది కాకుండా మెయిన్ కేరింగ్ ఏంటంటే మిషనరీ అండి. సో కొంతమంది మిషనరీ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ మిస్టేక్స్ చేస్తుంటారు, ఇయర్ దగ్గర పెట్టేటప్పుడు దగ్గరికి పెట్టడం కానీ వాళ్ళకి కాల్సింది ఏమైనా వదిలేయడం కానీ. సో ఆ కేరింగ్ ఇంపార్టెంట్ చెప్తాను, ఎందుకంటే ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చేసేటప్పుడు వీళ్ళు ఒకవేళ వదిలేసారంటే వాళ్ళ మీద పడిపోతుంది. సో అది కేరింగ్ ఇంపార్టెంట్ మిషనరీ విధానంలో. సో చేసేటప్పుడు కానీ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ స్కాల్ఫ్ దగ్గర పెట్టకుండా, ఎందుకంటే ఇక్కడ కూడా హీట్ వచ్చేసి కాలుతూ ఉంటుంది. హెయిర్ కూడా కేరింగ్కి మనము హీట్ ప్రొడక్ట్ కానీ కొన్ని చెప్తాం, డ్యామేజ్ అవ్వకుండా హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం వాడాలి ప్రొడక్ట్స్ అవన్నీ కూడా నీట్గా నాలెడ్జ్ చెప్తాం. ఓకే. సో వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు, క్లయింట్స్కి హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది లేకపోతే ఇంకోటి అలా లేకుండా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఓకే. వేణుగారు మీరు చెప్పండి, అంటే మనం ఎంత మేకప్ చేసుకుని ఎంత మంచి డ్రెస్సింగ్ వేసుకున్నా హెయిర్ స్టైల్ అన్నది కంప్లీట్ చేస్తుంది మన లుక్ని. సో హెయిర్ స్టైల్ గురించి ఇంకా ఏం చెప్తారు మీరు? పర్సనాలిటీని బట్టి కూడా మనం హెయిర్ అనేది సెట్ చేయొచ్చు మేడం గారు. అంటే కాస్ట్యూమ్స్, కాంట్రాస్ట్ కాస్ట్యూమ్స్, ఈవెంట్ సెన్స్ ఉంటుంది కదా, హాఫ్ శారీ ఫంక్షన్కి ఎలా వెళ్ళాలి, ఒక బర్త్డే పార్టీకి ఎలా వెళ్ళాలి, అలాగే మనకు పెళ్ళి మేకప్కి పెళ్ళి ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి, లేదా ఒక ఇన్వాల్వ్మెంట్ ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నప్పుడు ఆ సెన్స్ని బట్టి కూడా హెయిర్ సెట్ చేస్తారు. అంటే ఇప్పుడు హాఫ్ శారీ అన్నప్పుడు ట్రెడిషనల్కి వెళ్ళిపోతాం, అలాగే మనం బర్త్డే పార్టీ కంటే క్యాజువల్ హెయిర్ స్టైల్స్లో వెళ్తాం. అట్లాగే ఒక మామూలుగా ఒక షూట్కి వెళ్తున్నాం అనుకోండి, డిఫరెంట్ ఒక ట్రెండింగ్ హెయిర్ స్టైల్లో వెళ్ళాలి. ఇట్లా కాస్ట్యూమ్స్ను డామినేషన్ చేయకుండా పర్సనాలిటీకి బ్యూటీ తేవాలి తప్ప మళ్ళీ డామినేషన్ చేయదు హెయిర్ స్టైల్. అది సో ఓవరాల్ గా మీకైతే 28 years ఎక్స్పీరియన్స్ ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఆర్కే గారు కూడా చాలా మంది 15 years నుంచి ఆయన కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మేడం. తను 15 years నుంచి ఉన్నాడు, 28 years అలాగే మా జ్యోతి అని కూడా మేకప్, హెయిర్, శారీ డ్రాపింగ్ కూడా అమ్మాయి కూడా ఒక ఫ్యాకల్టీస్ ఇక్కడ. టోటల్గా ఏంటంటే మనకు ప్రొఫెషనలిజం అనేది ఇక్కడ మనం నేర్పిస్తున్నాం మేడం గారు. ఇంకా వాళ్ళ ఇష్టంతోన ఒక 40 days ఒక 60 days ఓకే డెఫినెట్గా ఎయిర్ నాలెడ్జ్ కానీ మేకప్ నాలెడ్జ్ కానీ బయట వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చెప్తుంటాం మేడం క్లాస్లో. అంటే వాళ్ళ క్లయింట్స్ దగ్గర ఎలా ఉండాలి, వాళ్ళు మనకేం క్వశ్చన్స్ చేస్తుంటారు, ఎలా చేస్తుంటారు అనేది ఒక ధైర్యంతో అయితే వాళ్ళకి అన్నీ కూడా దగ్గరుండి నేర్పించగలుగుతాం. ఓకే. ఓవరాల్గా అంటే ఇప్పుడు బయట చాలా అకాడమీస్ ఉన్నాయి, దానికి మీకు డిఫరెన్స్ ఏంటి అంటే మెయిన్గా ఏం చెప్తారు మేజర్ డిఫరెన్స్? దానికి నేనే మేడం గారు, అంటే ప్రొఫెషనల్ని నేను ఈ సంవత్సరాలు చేస్తున్నా, నాకు ఆ నమ్మకం ఉంది మేడం. అంటే ఇంత కాన్సెప్ట్ నాకు తెలిసి ఇంత టాలెంట్ ఉన్నప్పుడు ఆ నమ్మకమే నా స్పెషల్ నా అకాడమీ అని నేను నేర్పించడానికి. ఎందుకంటే నేను నా బ్యాక్గ్రౌండ్లో ఇంతమంది సెలబ్రిటీస్కి ప్రూవ్ చేసి ఉన్నా, ప్లస్ ఇంత అప్డేట్కి కూడా నేను ఇంకా ఉన్నప్పుడు నేను ఆ స్టూడెంట్స్ నేను చేసుకోగలుగుతాను. అది సో నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా బయట నుండి మీరు అన్నట్టు వైజాగ్ బయట నుండి కూడా వచ్చి ఇక్కడ స్టే చేసి మరి నేర్చుకుంటున్నారు. ఎగ్జాంపుల్ అమ్మాయి. సో వాళ్ళకి ఎలా అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ రివ్యూ ఎలా ఉంటుంది మేడం? ఫస్ట్ అయితే దాని మీద అంటే ఇప్పుడు నా స్టూడెంట్స్ ముందులో కూడా నేను ఇప్పుడు అంటే యాక్చువల్గా చెప్పడం అనేది నేను ఏదో ప్రిపేర్ చేసి చెప్పట్లేదు. వాస్తవంగా వాళ్ళు 10 రోజులు నెల రోజుల నుంచి వాళ్ళు ట్రావెల్ అవుతున్నారు. ఫస్ట్ కొంత ఇబ్బంది ఉండొచ్చు, దాని తర్వాత అలవాటు పడతారు, దాని తర్వాత దాన్ని ఇష్టంగా చూసుకుంటారు వాళ్ళు. ఇది నాకు తెలుసు ముందే సబ్జెక్ట్. ఫస్ట్ వాళ్ళ ఆ బాడీ లాంగ్వేజ్కి అలవాటు కావడానికి టైం పడుతుంది. ఇప్పుడు హెయిర్లోకి వచ్చినప్పుడు ఇది ఇంతేలే అనుకున్నారు, మేకప్లోకి వచ్చేసరికి వాళ్ళకి నిన్నటి నుంచి అంటే ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేసరికి ఇక్కడ ఇలా ఉండాలా, అంటే హెయిర్లో ఒకలాగా ఇక్కడ ఒకలా, అంటే ఒక డిఫరెంట్ ఆఫ్ పర్సనాలిటీ బ్రెయిన్ దాన్ని అలా సెట్ చేసుకుంటూ వెళ్తాను మేడం. అంటే
వాళ్ళకి ఇష్టంగా ఉన్నా, అది ఫస్ట్ కష్టంగా ఉన్నా కూడా మళ్ళీ దాన్ని వాళ్ళ ఫ్యాషన్గా చేయడం అనేది నా ఇష్టం మేడం. నా స్టూడెంట్స్కి అయితే అది మెయిన్ కాన్ఫిడెన్స్. వాళ్ళు ఒకటే మేడం, నేను చిన్న మాస్ లాంగ్వేజ్ అంటే వాళ్ళు చిన్నగా కనిపించదు క్లయింట్ ముందర. ఏ ఈవెంట్ చేసినా, వాళ్ళు ఎలాంటి ఫంక్షన్ చేసినా, ఎలాంటి షూట్ చేసినా ప్రొఫెషనల్ లాగానే కనిపించాలి మేడం. మేకప్ ఆర్టిస్ట్గా వాళ్ళకు మెటీరియల్ వైజ్గా కానీ, వాళ్ళ వర్క్ వైజ్గా కానీ, వాళ్ళ క్రియేటివిటీగా కానీ ఎప్పుడు ఒక లెవెల్ ఉండాలి. సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ టైం స్పెండ్ చేసినందుకు. మీరు ఎలాగే సక్సెస్ అయ్యి ఇంకా చాలా బ్రాంచెస్ స్టార్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసారు కదా, మేకప్ అండ్ హెయిర్ స్టైల్కి సంబంధించి ప్రొఫెషన్ ఎంచుకోవాలి అనుకున్నా, మీరు పర్సనల్గా నేర్చుకోవాలి అనుకున్నా, మాదాపూర్లో ఉన్నటువంటి దృశ్య మేకప్ స్టూడియో అండ్ ట్రైనింగ్ సెంటర్ బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. అండ్ సార్ మీరు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ 1 వీక్ వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి అది కూడా ఉంది కదా, సో ఫ్రీ ట్రైనింగ్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు. అంటే వాళ్ళు 1 వీక్ వాళ్ళ పర్సనల్ స్కిల్స్ కానీ, ఇక్కడ వాళ్ళ అట్మాస్ఫియర్ కానీ, అంటే ఫ్యాకల్టీస్ పరంగా నచ్చుతుందా లేదా, అసలు వీళ్ళు అప్డేట్ లో ఉన్నారా లేదా, అసలు నేను చేయగలుగుతున్నా లేదా, ఈ 3 వాళ్ళ క్లారిటీ కోసం ఒక 1 వీక్ ఇస్తాను మేడం. రాగానే ఎప్పుడు కమర్షియల్ మాట్లాడాను, ఫస్ట్ 1 వీక్ ఇచ్చేస్తాను. ఆ 1 వీక్ లో వాళ్ళ క్లారిటీ అయిపోయిన వాళ్ళే ఛాంపియన్స్ నాకు ఇక్కడ. వీళ్ళందరూ కూడా వాళ్ళే ఆ సాధించి మేము రెడీ అన్న వాళ్ళే ఉన్నారు, ఇంకా వీళ్ళు వెళ్తారు. సో సూపర్ అండి, చెప్పారు కదా మీలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి కూడా వీళ్ళు ఫ్రీ సర్వీస్ 1 వీక్ ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి ఆప్షన్ ఎన్నుకున్నారు సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. సో మనం చూస్తున్నాం కదా, తిను బ్రైడల్ లుక్ కంప్లీట్ అయిందనమాట. మీరు స్టూడెంటా బ్రైడా? స్టూడెంట్ని. ఓకే, కంప్లీట్ బ్రైడ్ లాగా నీట్గా చక్కగా ఉంది. సో చెప్పండి, మీ ఇన్స్టిట్యూట్లో ఎలాగా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను 1 మంత్ బ్యాక్ దృశ్య అకాడమీలో జాయిన్ అయినా. రీసెంట్గానే హెయిర్ అయిపోయి మేకప్లోకి వచ్చిన. ఓకే, ఇప్పుడు నేను వేసుకునే బ్రైడల్ మేకప్. ప్రతి క్లాస్ తర్వాత కూడా మ్యాన్ పవర్ పైన ప్రాక్టీస్ ఉంటుంది. శారీ డ్రాపింగ్, మేకప్, హెయిర్ స్టైల్, హెయిర్లో కూడా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ నేర్పిస్తారు. బ్రైడల్కి తగ్గట్టు బ్రైడల్ హెయిర్ స్టైల్ చేయొచ్చు, ఫోటోషూట్స్కి తగ్గట్టు ఫోటోషూట్. మేకప్లో కూడా చాలా మేకప్స్ ఉంటాయి. మేము రీసెంట్గా మేకప్లోకి వచ్చినాం కాబట్టి స్కిన్ టోన్ ఒకటి అయిపోయింది, బ్రైడల్ ఒకటి అయిపోయింది. ఈ రోజు వేసుకున్నది బ్రైడల్. సో కాన్ఫిడెన్స్ ఎట్లా బిల్డ్ అయిందా? బాగా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. సార్ కూడా చాలా ఫ్రెండ్లీగా మేకప్ క్లాసెస్ తీసుకుంటున్నారు. స్ట్రిక్ట్ గా అది ఇది అని ఏం లేకుండా చాలా ఫ్రీగా దగ్గరుండి మరి మేకప్ వేసేటప్పుడు దగ్గరుండి చూపిస్తున్నాడు. మీరు కూడా ఇలాంటి కోర్సెస్ నేర్చుకోవాలంటే దృశ్య ట్రైనింగ్ అండ్ మేకప్ అకాడమీలో జాయిన్ అవ్వచ్చు.